జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. మనం పని మీద బయటకు వెళ్తూ ఉన్న సందర్భంలో పాములు కనిపిస్తూ ఉంటాయి. పాము కనిపించటం శుభశకునమా లేదా అశుభశకునమా, ఇది దేనికి సంకేతం అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. శకున శాస్త్రాన్ని అనుసరించి చూస్తే, ఒకవేళ మీరు ఇంటి నుండి బయలుదేరుతున్నటువంటి సందర్భంలో దూరం నుంచి, అంటే మీరు వాహనంలో వెళుతున్నా, నడుచుకొని వెళుతున్నా, చాలా దూరంలో ఒక సర్పం మీకు కనిపించడం కానీ, సర్పం మిమ్మల్ని చూడటం కానీ, సర్పం పడగెత్తుకొని ఎంతో కొంత దూరంలో మీకు కనిపిస్తే ఇది చాలా శుభచిహ్నం. మీ దైనందిన జీవితంలో మీరు వెళుతున్నటువంటి పని విజయవంతమవుతుంది. అతి త్వరలో మీకు ధన సంబంధమైనటువంటి విషయాల్లో విశేషవంతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. అంటే ధనం మీకు సంప్రాప్తించబోతుంది. మీరు వెళ్ళేటువంటి పని అత్యంత విజయవంతమవుతుంది అని అర్థం. అలా కాకుండా మీరు ఇంటి నుంచి బయటకు వెళుతున్నటువంటి సందర్భంలో మార్గమధ్యంలో ఎక్కడైనా సర్పం మీకు అడ్డుగా రావటం, అడ్డుగా పడుకొని ఉండటం, లేదా వాహనంలో వెళుతూ ఉన్నంత సందర్భంలో రోడ్డు దాటుతూ ఉన్నటువంటి సర్పాన్ని మనం చూడటం, ఇది ఒక ఆటంకం, ఒక అవరోధంగా మనం పరిగణించాలి. మనం పెడుతున్నటువంటి పనిలో అవాంతరాలు ఎదురవుతున్నాయేమో, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నట్టయితే ఈ సర్పాలు ఈ విధంగా మనకు అడ్డొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకే కాల సర్పాన్ని కూడా సర్పంతో పోలుస్తారు. ఎందుకు? కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తుంది అని పెద్దలు అంటూ ఉంటారు. అంటే మీరు వెళుతున్నటువంటి పనిని వాయిదా వేసుకోండి, దీంట్లో అవరోధాలు ఉన్నాయి. ఇలాగ వెళ్ళటం వల్ల మీరు కష్టాన్ని, నష్టాన్ని, ధన నష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని, లేక దేహ కష్టాన్ని మీరు పొందుతారు. కాబట్టి ఇది మంచిది కాదు అని చెప్పేటువంటి సంకేతంగా మనం చూడవచ్చు. అలా కాకుండా ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ప్రమాదవశాత్తు మీ వాహనం కింద పడో, లేదా ఏదైనా ఒక వాహనం కింద పడ్డటువంటి చనిపోయినటువంటి సర్పం గనక మీకు కనిపిస్తే ఇది అత్యంత అశుభం. అంటే సర్పాన్ని మన వాహనం తొక్కించడం కానీ, లేదా ఏదైనా కారణం వల్ల చనిపోయినటువంటి సర్పం కానీ కనిపిస్తే అది అత్యంత అశుభంగా మనం పరిగణించాలి. అందుకే ఎప్పుడు కూడా కేవలం సర్పం చనిపోవటమే కాదు, కొన్ని సందర్భాల్లో సర్పానికి సంబంధించినటువంటి కుబుసం, దాని యొక్క శరీరం మీద ఉన్నటువంటి కుబుసం కూడా కనిపిస్తే వాటికి కూడా శుభ అశుభ సంకేతాలుగా కూడా పరిగణించేటువంటి విధి విధానాలు తాంత్రిక విధానంలో ఉన్నాయి. కానీ సర్పం చనిపోయినా, చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో సర్పం ఉన్నా, అంటే కాసేపట్లో ఇంకా చనిపోతుంది, ఎవరైనా దాన్ని చంపేస్తున్నారు, లేదా అది గాయపడి ఉన్నటువంటి సర్పం కనుక మీకు కనిపించినా, మీ కళ్ళ ముందు చనిపోయినా, లేదా చనిపోయినటువంటి సర్పాన్ని కనుక మీరు చూసినా అది అత్యంత అశుభ శకునంగా మనం భావన చేయాలి. మరి అశుభం కలుగుతున్నటువంటి సంకేతాలు మనకు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే, మీ సమీప ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క దర్శనం చేయాలి. ఒకవేళ మీ దైనందిన జీవితంలో అధికంగా సర్పాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో, అంటే స్వప్నంలో కాదు, వాస్తవికమైనటువంటి దృక్పథంలో మీరు బయటికి వెళుతుంటే ఎక్కడికి వెళ్ళినా పాములు కనిపిస్తూ ఉన్నాయంటే అర్థం కాలసర్పాలు అధికమై ఉన్నాయి, ఇబ్బందులు అధికంగా ఉన్నాయి, సమస్యలు అధికంగా ఉన్నాయి. కాబట్టి సర్పశాంతి చేయించుకోవాలి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి విధి విధానాలతో ఆరాధన చేయాలి. 9 మంగళవారాల పాటు నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించటం వల్ల ఆర్థిక నష్టం, సంతాన నష్టం, దేహ కష్టం, ప్రాణభయం, వ్యవహారాల్లో ఇబ్బందులు, ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పం సుదూరమైన ప్రాంతం నుండి కనిపిస్తే మిమ్మల్ని ఆశీర్వచనం చేసినట్టు
ఇది శుభ సంకేతం. అలా కాకుండా మీకు అడ్డుగా ఎదురైతే మాత్రం ఇది అశుభంగానే మనం భావించాలి. వెంటనే పరమేశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శివుడిని సందర్శన చేస్తే ఆ దోషం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. పదే పదే పాములు గనక ఎదురుపడుతుంటే సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది.